బ్రో ఎన్నచ్చాడు నీ దుంపలేగా ఏం చేస్తురా ఫోన్ ఆడితే పస్తుందా పసలేదు టీవీలా మనం గేమ్ ఆడదాం టీవీతో గేమింగ్ తయారు పాటలు లేవురే టీవీతోనే నాకు ఒక మంచి ఐడియా ఉన్నది ఒక గేమింగ్ రూమ్ అయితే తయారు చేద్దాము ఆ గేమింగ్ రూమ్ లా ఫోన్ లో ఆడకుర్రా టీవీలో క్యాంపర్ లా ఒక మంచి ఐడియా ఉన్నది గేమింగ్ రూమ్ తయారు చేద్దాం దాంట్లో గేమ్లు అన్ని దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఆడదాం క్యాంపర్ లో పడుతుందా మరి పడుతుందిరా 50 నుంచి మా పడుతుంది హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే మా దగ్గర ఉన్న క్యాంపర్ లో మేమైతే ఒక గేమింగ్ రూమ్ ని తయారు చేయబోతున్నాం అంతేకాకుండా దాంట్లో గేమ్లు అయితే ఆడబోతున్నాము సో వీడియో క్రేజీగా ఉండబోతుంది ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏమే క్యాంపర్ లో తయారు చేద్దామని క్యాంపర్ లో పన్నాడు పుల్ల పెట్టుకుని మంచిగా అనుకుంటావు మంచి సాగు ర్యాంక్ పోయింది అంతా క్యాంపర్ లో గేమింగ్ రూమ్ రావాలి అంతేగా సో ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటి చెప్పన్నా ఫస్ట్ పని ఏంటి అంటే దీంట్లో ఉన్న సీట్లు మ్యాట్లు ఎవ్రీథింగ్ మొత్తం రిమూవ్ చేయాలి చెప్పేది రే ఫస్ట్ మొత్తం రిమూవ్ చేయాలి గేమింగ్ రూమ్ తయారడానికి రేటు పోదిగా ఒక్కడే దగ్గర స్టేబుల్ ఉంటది తీసేసినాక మన దగ్గర పెద్ద టీవీ ఉందా ఆ టీవీని తెచ్చి వెనక ఫిక్స్ చేసి నాకు తెలిసి పడుతుంది కావచ్చు సార్ కొద్దాము అది బాగా పెద్ద అనిపిస్తుంది పట్టకుంటే ఇంటికాక సైడ్ ఉండదు బాబు నువ్వు పబ్జి కాదు ఓకేనా వెనక వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మొత్తం మ్యాట్లు వేద్దాం మ్యాట్లు వేసి మ్యాట్రస్ లేవా మొత్తం వేసి పండుకోనికి తయారు చేసుకుందాం ఇలానే నెక్స్ట్ మన దగ్గర ఉన్న లైటింగ్ సెటప్ ఏదైతే ఉందో గేమింగ్ రూమ్ అంటే మెయిన్ లైటింగ్స్ దీని మీద మొత్తం లైటింగ్ సెటప్ ఆ తర్వాత ఈ అద్దాలు ఏవైతే ఉన్నాయో ఈ అద్దాలకి నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ బయట కనబడతా ఉంటే గేమింగ్ రూమ్ లో మజా రాదు క్లోజ్ చేసి ఉండాలి రాదు మొత్తం మన సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ తెచ్చి మొత్తం ఈ అద్దాలన్నీ మూసేద్దాం ఓకే ఆ తర్వాత లోపల ఉడకపోతుంది ఖచ్చితంగా మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు దానికోసం క్యాంపర్ స్టార్ట్ చేసి ఏసీ పెడితే అయిపోయింది చిల్డ్ ఏసీ గేమింగ్ రూమ్ ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటి అంటే ఈ వీడియోలో దీంట్లో సీట్లు ఏవేవైతే ఉన్నాయో మొత్తం సీట్లు అన్ని రిమూవ్ అయితే వేసేయాలి ఆ తర్వాత మన గేమింగ్ రూమ్ రెడీ అయితే ఫస్ట్ సీట్లు అన్ని ఇప్పేద్దాం చలో సక్సెస్ఫుల్ గా గైస్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డ తర్వాత మన ఫస్ట్ సీట్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయిపోయింది ఘోరంగా గట్టుకునే ఇవి వాళ్ళు ముగ్గురు కలిపి ఒక్క సీట్ కూడా మిప్పలేదు ఇంకా ఒక్కనే ఒక సీట్ మస్తు స్పేస్ అయింది లోపల సో ఒక సీట్ వచ్చేసి రిమూవ్ అయిపోయింది ఒకసారి లోపల కాదు ఎంత స్పేస్ ఉందో కూర్చొని మంచి ఆరాం పండుకోవచ్చు లోపల సూపర్ ఉంది పండుకోవచ్చు కదా తలకాయ పెట్టుకుని మీద కాలు పెట్టుకుంటే అయితే మరి తగ్గేదిలే జింగిడిగా ఒక్క సీట్ ఇప్పి కొట్లాడుకుంటారు మొత్తం ఇప్పిన తర్వాత మొత్తం పెట్టినదా ఇప్పినాక మొత్తం వేరే వచ్చి క్రెడిట్ నొక్కైతే నేను ఇప్పిందని కూడా గట్టిన వేసాడు కోతిగాడు నిజంగా 2 సీట్లు వేయిన తర్వాత లోపల మస్తు స్పేస్ అయింది వాజా మస్తు స్పేస్ అయింది లోపల సో ఇప్పుడు మనం నీకు చేయవలసిన నెక్స్ట్ పని ఏంటి అంటే ఈ హ్యాండ్ బ్రేక్ ని కింది కానీ దీని లెవెల్ కు మొత్తం నింపాలి ఇలా అండ్ దానికంటే ముందు వెనక సీట్ ఏదైతే ఉందో వెనక సీట్ కూడా రిమూవ్ చేయాలి ఎక్కి వాడే ఇప్పినాడు వాడిని ఎక్కి మన ఎక్కితే దారా ఇగో 2 ఇప్పినా మంచి రాస్తాయి ఇది లాస్ట్ చెప్తే ఇప్పలేదు జింగిడి కాళ్ళు నట్టు టైట్ ఉంది అని ఇష్ట పెడితే ఏది ఇప్పినా సరే చిన్నప్పటి నుంచి అది ఏదైనా సరే అన్ని మంచిగా వస్తాయి ఏదైనా ఒక నట్టు సతాయిస్తుంది
దీంట్లో ఈనట్టు ఇప్పుడు వస్తలేదు అది. మీకు కూడా ఎప్పుడు ఒకసారి ఇట్లా అయ్యే ఉంటుంది, అయితే కామెంట్ చేయరు. టైం 10 అవుతుంది, అదా అట్లా రావాలి. అది గేమింగ్ కూడా రావాలి మెయిన్. నేను పట్టరాక రాదు ఇక అది. అది నువ్వే తీసినావు ఫస్ట్. కింద కొట్టు, నట్టు కింద కొట్టరు బాబా, కింద కొట్టు. నట్టు కింద మీరు పడతనే లేరు, నేను ఒక్కనే పడుతున్నా. పెట్టు ఏమన్నా షెడ్ క్యాంపర్ కింద సీట్ కింద ఉన్న షెడ్ ఇంకా ఏడుంది అని చెప్పేసి బ్రాండ్ కూడా ఉన్నది. జాకి ఏమో ఓడేసినే షెడ్ కింద వెళ్ళింది. సో సక్సెస్ఫుల్ గా గైస్ సీట్లు మొత్తం కూడా రిమూవ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఈ వెనక సీట్ కూడా తీసేస్తున్నాం. మొత్తం సీట్లు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని లోపల గ్లాస్ ముక్కలు చెత్త అదొకటి ఒకటి అంతున్నది. సో ఈ మొత్తాన్ని మంచిగా క్లీన్ చేసుకుందాం. తర్వాత మన గేమింగ్ రూమ్ సెటప్ అయితే స్టార్ట్ చేద్దాం. మన గేమింగ్ రూమ్ లో సౌండ్ ప్రూఫ్ ఉండడానికి, అంతేకాకుండా లైటింగ్ లోపలికి రాకుండా ఫోమ్ షీట్స్ ని యూజ్ చేస్తున్నామని చెప్పినా కదా, ఆ ఫోమ్ షీట్స్ అయితే ఆర్డర్ చేస్తాను. ఇవే ఆర్డర్ చేస్తున్నా సేమ్ నేను. సో ఇవే ఫోమ్ షీట్ ని తీసుకుపోయి ఏం చేద్దామంటే మన గేమింగ్ రూమ్ లోపల మొత్తం కూడా ప్యాకప్ అయితే చేసేద్దాం. దీంతో ఒక లుక్ వస్తుంది ఇక. అయ్యో ఇట్లా లైటింగ్ లోపలికి రాదు. ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఇప్పుడు కిటికీ ఉంది కదా, ఈ కిటికీని మొత్తం మనం ప్యాక్ చేసినాం అనుకోండి, మీరు చూడొచ్చు కిందికి పైన డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పేసి. సో ఇప్పుడు వీటిని తీసుకోవాలి మన క్యాంపర్ లో గేమింగ్ రూమ్ అయితే సౌండ్ ప్రూఫ్ చేసేద్దాం. లెట్స్ గో. కడక్ తయారైంది. బ్లేడ్ ఆయన పుస్తకం మీద వచ్చింది. అటు ఎక్కువ సూపర్ అయింది. ఏదేమైనా ఎట్లా పోతావు? చిన్న స్టూల్ వేసుకోను ఇలా నడుపాం. నువ్వు గేరెత్తా, పడుకోగలవుతుంది. నడపచ్చు ఇలా టీవీ చూసుకుంటా. 1 2 ఫస్ట్ పని మనం చేయవలసింది ఏంది చెప్పన్నా, టక్కటక్ మొత్తం ప్యాక్ చేసుకొని మీద లైటింగ్ సెటప్ చేయాలి. ఇంకా అస్సలే ఉన్నది, చీకట్లు అయితే మంచిగా ఉంటది. ఇదంతా జుజుబి మంచిగా అన్నారు. నెక్స్ట్ లైటింగే, డైరెక్ట్ లైటింగ్ కాదు. ఫస్ట్ ఏం చేద్దామంటే మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసుకొని డోర్స్ కి అద్దాలు ఎక్కించుకొని దానికి ఫోమ్ షీట్స్ ప్యాక్ చేసుకుందాం. ఆ తర్వాత అన్ని ఒక్కొక్కటి తెద్దాం దీంట్లోకి. ఫస్ట్ తీసుకురా ఇట్లా చిన్న ఉన్నాయి ఫోమ్ షీట్లు ఉంటాయి. షీట్ లెక్క మరి నీ లెక్క అంటే కష్టం. ఒకటి ఉన్నాయి అంతే. ఇట్లా ప్యాక్ చేయరా మొత్తం ఇక. ఓకే రెండు పట్టుతట్టు లేవు కడియాలి. ఫస్ట్ ఇది చేద్దాం.
ఏదేమైనా ఫోమ్ షీట్స్ పెట్టిన తర్వాత లుక్ మొత్తం సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇది సాదా అనిపిస్తుంది కావచ్చు, పైన మొత్తం లైటింగ్ కాటన్తో సెటప్ చేస్తాము. అది ఒక్కటి అయింది అనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే సెటప్. ఒరే మీది ఫ్రంట్ ఏమైంది? అయిపోయింది. డోరే వల్లే బాబాయ్, డోరే మంచిగా డోరేలే పొక్కలు ఉన్నా సరే చీకటి అయిపోతుంది కదా, మొత్తం గేమింగ్ రూమ్ సెటప్ అంతా కచ్చా రెడీ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే అరే అది మొత్తం అయిపోయింది అనుకో మీది, ఇగో ఫస్ట్ తర్వాత ఇది మొత్తం సెటప్ చేద్దాము, టీవీ లాస్ట్ తీసుకోదాం. ప్యాకింగ్ అయితే గైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దేని మీద వర్క్ చేస్తున్నాము అంటే మన క్యాంపర్లో పైన మొత్తం కూడా లైటింగ్ సెటప్ అయితే చేస్తున్నాము. లైటింగ్ కోసం మన దగ్గర ఉన్న ఈ లైట్సే వాడుతున్నాం, వేరే ఎక్స్ట్రా ఏం తీసుకురాలేదు. బట్ అవిటితోనే మీరు ఒకసారి చూడరు ఎంత క్రేజీ లుక్ ఇస్తాం. ఏం కథ కథ కలవది కథ. లైట్లు బంద్ చేయగానే కనబడి చమక్ చమక్ పడ్డది. లైటింగ్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా డబుల్ టేప్లు అయితే అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి లైటింగ్ వస్తుంది. ఆ తర్వాత మన దగ్గర ఏమున్నది అంటే ఈ సంచి నిండా కాటన్ అవుతున్నది. ఈ కాటన్ యూజ్ చేసి రియల్గా గేమింగ్ రూమ్ ఎట్లుంటుందో అటువంటి ఒక వైబ్ క్రియేట్ చేస్తాం. మీరు ఆ తర్వాత షాక్ అవుతారు. ఎవరు ఇప్పుడే అటు పెడితే మొత్తం లైటింగ్ సెట్ అవుతుంది. మొత్తం కూడా లైటింగ్ అయితే సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైటింగ్ ని ఇంకా మంచిగా తయారైనకి ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర పత్తి ఇప్పుడే ఫ్రెష్ గా షేన్లకి తీసుకొచ్చిన పత్తి, సో దీన్ని మొత్తం దీనికి అతక పెడుతున్నాం. ఇట్లా స్పెషల్ అట్రాక్షన్ అది ఇవ్వదాకా నా మీద కూర్చున్నాడు. ఇప్పుడేమో తిడతారని నా నడుము లైటింగ్ కనెక్షన్ ఏదైతే ఉందో అదైతే మొత్తం కంప్లీట్ అయింది. దీనికే మాకు దగ్గర గంట సేపు అయితే పట్టింది. సో దాన్ని మీకు చూపెట్టాలంటే ఫస్ట్ మా కెమెరా మీద ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. ఓకే ఓకే మొత్తం ఆఫ్ అయిపోయింది, అంత చీకటి అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీని లోపల సెటప్ చేసిన లైటింగ్ అయితే చూపిస్తా. కొద్దిగా వీళ్ళు పెట్టి వాళ్ళ 1 2 3. సో ఇప్పుడైతే గాయస్ మీరు చూడొచ్చు 3 2 క్యాంపర్ మొత్తం సంథింగ్ డిఫరెంట్ వైబ్ అయితే అయిపోయింది. దీని ఒక్క దాంతోనే మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం రెడ్ కలర్ లైట్స్ పెట్టి పైన దానికి మొత్తం కాటన్ అయితే యాడ్ చేసినాం. ఈ కాటన్ గురించి ఏం మనీ అయితే స్పెండ్ చేయలేదు, పక్కపంటి తోటలు ఉండే వాళ్ళని అడిగినాం, తీసుకొని అయితే వచ్చినాం. ఇది ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ అయితే అయ్యేది. దీని ప్లేస్లో ఇంకా ప్రొఫెషనల్గా మొత్తం కొనుక్కొచ్చి ఆ కాటన్ వాడితే ఇంకా సూపర్ అవుతుండే లుక్. కాకపోతే మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నదే వాడినాం. ఇక ఇప్పుడు మళ్ళీ సిద్దిపేట పోయి రాలేదు. అదేమో మొత్తం అతుకుంటది కొనుకొచ్చింది, సంథింగ్ డిఫరెంట్ గా కనబడుతుంది. అది ఇప్పుడు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది దీంట్లో. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక లైటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి, మొత్తం గేమింగ్ రూమ్ వైబ్ రావాలి కాబట్టి డిస్కో లైట్ వచ్చుకుంటా పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయాల్సిన మెయిన్ థింగ్ అదేంటి అంటే మన దగ్గర ఉన్న టీవీని తీసుకొచ్చి టీవీని బ్యాక్ సైడ్ ఏదైతే మొత్తం సెట్ చేయాలి. ఆ తర్వాత అంటే గేమ్ ఆడొచ్చేటట్టు సెటప్ చేయాలి. అండ్ చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి ఫస్ట్ ఇక్కడ టీవీని అయితే సెటప్ చేద్దాం. గేమింగ్ రూమ్ లో ఉన్న వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా ఈ టీవీని అక్కడ ఫిక్స్ చేయాలి కదా. బాబాయ్ టీవీ లావట్టు వెళ్ళే ఆ పైలం మీదికి వైర్ తీసుకో. వైర్ అంటే వస్తుందా? ఏం కాలేదురా
అట్లా తీట పనులు మాట్లాడితే మాటలు గట్టినే అవుతుంది. సరే ఇది పడుతుందా బాబాయ్ అలా? పడుతుంది బరాబర్ పడుతుంది అంతే, ఎక్కువ తక్కువ. పెద్ద సర్వే చేసిండు. సర్వే చేసిన నేనే. సో మొత్తానికి గాయస్ దగ్గర ఒక 3-4 గంటలు కంటిన్యూస్ గా కష్టపడ్డ తర్వాత మన క్యాంపర్ లో మన గేమింగ్ రూమ్ అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది. ఈ గేమింగ్ రూమ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయరు. మా దగ్గర ఉన్న ఐటమ్స్ ని యూజ్ చేసి దీని అయితే తయారు చేసినాం. ఒక దొడ్డు రగ్గు తెచ్చి పెట్టుకున్నాం. ఇక్కడ దీన్నే కప్పుకొని ఇలానే వంట ఇవ్వాలి. ఇక పర్ఫెక్ట్ గేమింగ్ రూమ్ రెడీ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు చలికాలం కాబట్టి అంతా ఉడకపోతలేదు. ఒకవేళ ఉడకపోసింది అనుకోండి డైరెక్ట్ మనం క్యాంపర్ ఆన్ చేయాలి. ఇంట్లో ఏసీ స్టార్ట్ చేసినాం అనుకో పర్ఫెక్ట్ చిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బైక్ రేస్ గేమ్ అయితే ఉంది. బైక్ రేస్ గేమ్ అయితే ఆడుతున్నాం. ఆడే ఐటమ్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, మొత్తం కూడా గేమింగ్ అన్ని కూడా గేమింగ్ సెటప్ చేసినాం. ఓకే గేమ్ ఆడతానా? ఆడనా బైక్ రేస్ మనమే. సౌండ్ లేకుండా కాదు, నాకు సౌండ్ రాదు ఎవరాక. ఫ్లాష్ మ్యాన్ ఇటు పోతున్నావు. గీల లైన్ లో ఏర్పడుతుంది. నువ్వు అందరికన్నా లాస్ట్ ఉన్నావు అని పక్కండి అందరిని కొట్టి పారేస్తా. ఆవు నువ్వు రోడ్డు మీకే పోతే కొట్టేస్తావు, గడ్లే పోతే కాదు. మలుగు 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 వచ్చిరు. ఆగుర్రా మీ దుంపలు లేక. సౌండ్ పోయింది అంటే గేమ్ అయిపోయింది. ఎట్లా ఇట్లా మనం తయారు చేసిన గేమింగ్ రూమ్ లో వచ్చేసి గైస్ మనం ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు బిందాస్. ఓకేనా? ఇట్లా కనబడుతున్నా? మంచిగా కనబడుతుందా కెమెరాలా? సూపర్. ఏమైంది రా కోదే? చిల్లర లెక్క మూలకు కూర్చొని ఫోన్ లో ఆడుతుర్రు. ఇప్పుడు వాడు చూస్తా మంచిగా ఉందిరా. ఇప్పుడు పబ్జి రాదు. ఇది ఆడుతుంది ఆగమమ్మునదట. ఏ గేమ్ మంచి లేదంత ఎటో పోతుంది. ఒకటి పోతుంది. ఇది వేరే గేమ్ పెట్టుకుంటావు నేను. సో మొత్తానికి అయితే గాయస్ మా వాళ్ళందరికీ ప్రామిస్ చేసిన విధంగా నేనైతే క్యాంపర్ల గేమింగ్ రూమ్ అయితే తయారు చేసి ఇచ్చిన వాళ్ళకు. అంటే నేను కొద్దిగా వాళ్ళకి చెప్పిన ఎట్లా ఏం కథ అని చెప్పేసి అందరం కలిసి ప్రిపేర్ చేసినాము. సో మొత్తానికి మీరు చూసినట్లయితే మన టీవీ వచ్చేసి అక్కడ ఫిక్స్ అయిపోయింది. అది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మన క్యాంపర్లో ఫిక్స్ చేయనీకే దాన్ని తీసుకున్నట్టు ఉన్నది. చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. ఏందిరా వాడు ఆరోగ్యతో ఆడితే వీడేమో ASDF తో ఆడుతున్నావు అని చెప్తున్నావు అని. సో మొత్తానికి ఏదేమైనా మాత్రం కడక్ తయారైంది. ఇది ఒక గేమ్ ఆడి గెలిచి నీకు ఇస్తా. ఎట్టుందా కోతిగా? అది మంచిగా ఇది ఆడతా ఇక ఉండని ఇప్పేది ఇక్కడ పోతారా ఇక. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో సక్సెస్ఫుల్గా మనమైతే మన క్యాంపర్ కార్లో గేమింగ్ రూమ్ అయితే తయారు చేసినాం. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.